కళ్ళ దగ్గర ఆగాము. మా వదిన కళ్ళు టేస్ట్ చూస్తుంది. చూసారు తిప్పలు చూడండి. పొయ్యి వెలిగేయడానికి మా వాళ్ళు పడుతున్న కష్టం అయితే మంచిగా వంటలు బాగానే చేస్తారు. తర్వాత పారంకోడి కూడా అలాగే కాల్చి కొట్టించుకున్నామండి, ఎందుకంటే టేస్ట్గా ఉంటుందని. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ బాలు ఊరుకున్న. మనం నాయనపల్లి మైసమ్మకి వెళ్తున్నామండి. పెద్దపల్లి దగ్గర ఆగాము. కోళ్ళ కోసం కోళ్ళు తీసుకున్నాము. 2 నాటుకోడి పారంకోడి కలిపి 1900 చిల్లర అయింది. మా భార్య డబ్బులున్న సావుకారు లాగా 1950 రూపాయలు పెట్టేసిందండి. తర్వాత అక్కడి నుంచి వెళ్ళాము. వెళ్తూ మధ్యలో కళ్ళు కనపడిందండి. కళ్ళ దగ్గర ఆగాము. మా వదిన కళ్ళు టేస్ట్ చూస్తుంది. చూసారు కదా, మా అత్త అయితే ఏడవైనా సరే ఘోరంగా చేస్తుందండి. ఏడ చూసుకో, అది 200 మా ఊళ్ళో కెమెరాకి ముఖం చాటేస్తున్నారండి, ఎందుకంటే మొహమాట పడుతున్నారు. మేమైతే నాయనపల్లి మైసమ్మకి వచ్చామండి. మా అత్త ముందే వెళ్ళి ప్లేస్ సెట్ చేసి పెట్టింది. జనాలు కొద్దిగా మా దగ్గర తక్కువగా ఉన్నారండి. ఎక్కడ తక్కువ ఉన్నారో అక్కడ దిగాము. మేము దిగిన తర్వాత మా రాక్షసులు సెల్లుకి ఎగబడ్డాయండి. సెల్ అంటే చాలా పిచ్చి. మా భార్య వచ్చేసి పూజ చేస్తుంది. పొయ్యికి పూజ చేసి ఏమన్నా బొట్లు పెట్టేసింది అండి, వంట చేయడానికి రెడీగా. ఇప్పుడు వచ్చిన తిప్పలు చూడండి. పొయ్యి వెలిగేయడానికి మా వాళ్ళు పడుతున్న కష్టం అయితే ఎవరికి రాకూడదు, ఎందుకంటే గాలి ఎక్కువగా వస్తుంది. మా టవల్ పట్టుకున్నాడు, అయినా వెలిగించలేకపోతున్నారు. మళ్ళీ 4 వచ్చినారు పోలీసులు. ఆఖరికి ఎలాగో చిన్న మంట పెట్టారండి, కవర్ తీసుకొని. అది కూడా చాలా సేపటికి వెలిగిందండి. పొయ్యి వెలిగిన తర్వాత మా వదిన పచ్చి పులుసు తీసుకుతుంది. మా భార్యనేమో వంటకు పెట్టడానికి రెడీ చేస్తుంది. అంత లోపల ఈ కోళ్ళు ఏమో ఇవి ఎప్పుడు కోస్తారేమో అని భయంతోనే గ్రూప్గా చూస్తున్నాయండి. ఎన్నింటికి వస్తారు నన్ను కోస్తారా అని. అవి అలా చూస్తుండగా మా పిల్లలేమో దాంతో ఆట పెట్టారండి. పాపం అవి భయంతో వస్తుంటే ఈ పిల్లలేమో ఆట పెట్టించారు. దానిలోని ఎడికి విడిచిపెట్టట్లేదు. దాదాపు ఉన్నంతసేపు దాంతోనే ఆడుకున్నారు పిల్లలు. వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉండగా మా అత్తమ్మ వచ్చేసి కూరగాయలు కట్ చేస్తుందండి. తర్వాత వంట రెడీ అయిన తర్వాత అందరం గుడికి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యామండి. అందరం కలిసి గుడికి వెళ్తాం. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అండి, దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడు అందరము. గుడి లోపలికి వెళ్ళామండి. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళార పుచ్చుకుంది. మా చంద్రకళ అయితే కొంచెం పోస్తుంది, కళ్ళు అయిపోతుందేమో అని చెప్పేసి. తర్వాత నమస్కారం చేసుకొని బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత కోళ్ళు చూసారా చిన్న ఎలా ఎగురుతున్నాయి. ఆమె అయితే నేను కొట్టేసాను అడుక్కుంటా ఉందండి. మేము అక్కడ వద్దని చెప్పేసి మేము దిగిన దగ్గర వాళ్ళు కొట్టేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళామండి. చూసారు కదా వాళ్ళు నాటుకొని ఎలా కాల్చి కొట్టేస్తున్నారో. నీట్గా బొచ్చు వికేసి నీట్గా కాల్చారండి. తర్వాత పారంకోడి కూడా అలాగే కాల్చి కొట్టించుకున్నామండి, ఎందుకంటే టేస్ట్గా ఉంటుందని. పచ్చి పులుసు కనబడితే తాగదామనిపించింది, తాగానండి. కానీ అది బాడీలో ఉన్నానని చెప్పేసి బయటకు వచ్చేసింది. ఇక్కడ మా మామని మందు తాగదామని చెప్పేసి డబ్బులు అడిగాను. అత్త మామలకి 2 కొట్లాట పెట్టాను. చూడండి ఎలా ఉందో. కానీ ఇప్పుడు అన్నీ ఏలేకే కథలు నాకాలే వస్తుంది కానీ మనం నీకు అర్థం కాలే మొత్తం కానీ అది ఏమన్నా కానీ మన సత్యం మాట్లాడారు కాదు కోడిపడి ఎంతలకు రౌండ్ వేసుకొస్తుంటే
అన్నయ్య బంద్ చేస్తాడు. అదే ఆయన బంద్ చేసినాక చెప్పి నేను బంద్ చేయాలా బాగుంది లైట్ చేయలేక నువ్వు అన్ని నన్ను కూడా బంద్ చేయమన్నా. ఈడ రాత్రి వరకు తాగి పండుకొని పోదాం పండుకున్నారు మందు అందుకే అక్కడ కొంచెం బ్రష్ తాగి ఈ బాట దగ్గర ఎంత ఎక్కడ చెప్తారు అట్లా 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 ఆడతారు అందరు టెన్షన్ పోయినాక కూల్ చేసి కూలింగ్ కావాలి. అది పెట్టింది చోదేంటో మా నాయన జోలు ఒకటి ఉంది వాళ్ళ దగ్గర ఉంటుంది అది తినాడు ఏమో తినదు అనుకుంటా ఈడ ఒకటి పెట్టింది ఇగో ఇచ్చి ఫోన్కు అది తీసుకుంటా మాట్లాడితే ఆడు మాట్లాడుతుంది అది చేయకపోతే ఎవరు చేస్తాడా ఎవరు చేస్తాడు ఇంకా చూసారు కదా, వాళ్ళ గొడవ స్టార్ట్ అయింది. మళ్ళీ మేము సర్ది చెప్పాము, అలాగే అయిపోయిందండి అక్కడికి. తర్వాత వచ్చేసి ఇంకా నాటుకోడి మొత్తం కొట్టేపించుకుంటున్నాము. కొట్టేంత వరకు మా అయితే అక్కడి నుంచి కదలలేదు తెలుసా, నాటుకోడి మొత్తం అయిపోయేంత వరకు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా తీసేసుకుంటారు కూర అని చెప్పేసి అక్కడే నిలిచింది. తర్వాత మా భార్య వంటకు రెడీ చేసిందండి. ఒకరు బగారన్నము, ఒకరేమో కూరకు స్టార్ట్ చేశారు. తర్వాత మా వదిన అన్నం వండుతుంది. మా భార్య వంట వండుతుంటే మీరు వండితే మేము తినలేమని చెప్పేసి మా అన్న వండుతున్నాడు. మా అన్న బాగానే ఉన్నాడండి, కూర చాలా టేస్ట్గా వచ్చింది. చూసారు కదా ఎలా ఉడుకుతుందో, కొత్త ఉడుకుతుంది. మంచిగా వంటలు బాగానే చేస్తాడు. పారం కూడా వండిన తర్వాత నాటుకోడి వండుకొని తర్వాత భోజనాలు అందరం చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరామండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.